హలో హరీష్ గారు, నమస్తే అండి. నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర అండి. సార్, మనం ఇప్పుడు ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. రాబర్ట్ కియోసాకి అని మార్కెట్ ట్రెండ్స్ మీద, ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ మీద ఆయన ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నారు అందరికీ. చాలామంది ఆయన ఫాలో అవుతున్నారు కూడా. రీసెంట్ ట్వీట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయే టైం వచ్చింది కాబట్టి మెయిన్గా ఆయన చెప్పింది ఒక పాయింట్ ఏంటంటే నాకు బాగా ట్రిగ్గర్ అయింది. సిల్వర్ ప్రైస్ కమింగ్ డేస్లో ఇప్పుడు $50 ఔన్స్ ఉన్న రేటు 70కి వెళ్తుంది, 70 కాదు 200కి వెళ్తుంది, అది విత్ ఇన్ 1 ఇయర్ 27 లోపు అని ఆయన ట్వీట్లో ఉన్నది. ఇది అసలు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? రాబర్ట్ కియోసాకి గారి ట్వీట్ ఆఫ్ కోర్స్ నేను కూడా చూసినాను. ఎవ్రీబడి వుడ్ హ్యావ్ సీన్. హీఈస్ లర్నర్డ్ ఇన్వెస్టర్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అండి, అండ్ ఆల్సో ఆథర్. సో వెయిటేజ్ అయితే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం వ్యూస్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ హిజ్ పర్సనల్ వ్యూస్. అండ్ సబ్స్టాన్షియేషన్ వచ్చి నాకు అర్థమైంది ఓన్లీ ఏఐ బబుల్ బస్ట్ అవడం వల్ల మార్కెట్స్ కొలాప్స్ అవుతాయని ఆయన ప్రిడిక్ట్ చేస్తున్నారు. బట్ ఒకవేళ బబుల్ ఫామ్ అయినా కానీ ఇప్పుడు ఇంకా బబుల్ ఫార్మింగ్ స్టేజ్లోనే ఉంది. బస్ట్ కావాలి అంటే యాక్చువల్లీ ఇట్ టేక్స్ టైం. సో ఇంత నియర్ టర్మ్లో ఇప్పుడు $50 ఉన్న సిల్వర్ $200 నెక్స్ట్ 1 year 2 years 3 years వెళ్ళడం అంటే ఐ రియలీ డౌట్. అన్లెస్ ఎందుకంటే ఏ మార్కెట్ ఎంత క్రాష్ ఉన్నా కానీ ఒక్క సిల్వర్ ఒకటే అసెట్ క్లాస్ కాదండి. గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, బాండ్స్ ఉన్నాయి, రైట్, కరెన్సీస్ ఉన్నాయి, బిట్ కాయిన్స్, డిజిటల్ కరెన్సీస్ ఉన్నాయి. సో వేరియస్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. సో ఓన్లీ ఒక్కటే సిల్వర్ అవుట్ పర్ఫామ్, ఎందుకంటే సిల్వర్ ఓన్లీ స్టాండ్ అలోన్ బేసిస్లో అయితే అవుట్ పర్ఫామ్ చేసే పరిస్థితులు అయితే నాకు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, అంటే ఏ బబుల్లో లేకపోతే సంథింగ్ వేరే రీజన్ తోటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తారు కాబట్టి అందరూ అప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టరు, స్టాక్స్లో పెట్టరు, దాంట్లో పెట్టరు, సేఫ్లోకి వెళ్తారు కాబట్టి సేఫ్లో ఉన్న వాటిలో గోల్డ్ ఫస్ట్ కనిపించేది, గోల్డ్ తర్వాత సిల్వర్ ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, దాని యూసేజ్ ఇంకా అవసరం ఉంది కాబట్టి అది ఫాస్ట్గా వెళ్తుంది అనేది. అంటే ఆయన చెప్పింది సరదాగా జోక్ అయితే చెప్పుండకపోవచ్చు కదా అంత ఇది. నాకు తెలిసి ఆయన లాజిక్స్ ఆయనకు ఉండండి. మార్కెట్ అన్నాక ప్రతి లాజిక్ వర్క్ అవుతుందండి. కొందరు అదే టైంలో బెరిష్ ప్రెడిక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఒక ట్రేడ్ అవుతుంది అంటే ఒక బుల్లిష్ వ్యూ ఉన్న వాళ్ళు, ఒక బెరిష్ వ్యూ ఉన్న వాళ్ళు కలిస్తేనే ఒక ట్రేడ్ అవుతుందండి. సో మార్కెట్లో కాంట్రడిక్టరీ వ్యూస్ అన్నది అత్యంత సహజం, అది నథింగ్ న్యూ. బట్ మనం ఫండమెంటల్లీ కనుక ప్రోబ్ చేస్తే ఇప్పుడు ఇయర్ టిల్ డేట్ కనుక చూసుకుంటే 2025లో యుఎస్ మార్కెట్స్ ఆర్ ఆన్ పాజిటివ్ సైడ్. ఈ స్టాక్ మార్కెట్స్ తీసుకోండి, ఈవెన్ గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ సైడే ఉన్నాయి. ఈవెన్ హౌసింగ్ మార్కెట్స్ కూడా స్టడీగానే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికిప్పుడు అవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం రిసెషన్ కనుక చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ వాజ్ అ కన్సర్న్, వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్, లేదంటే జియోపొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, ఇంకేదైనా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఇప్పుడు ఏం లేవు. యాక్చువల్లీ మార్కెట్ స్టేబుల్గానే ఉంది. నో డౌట్ చిన్న చిన్న ఇప్పుడు టారిఫ్ వార్స్ కానివ్వండి, యుక్రెయిన్ రష్యా వార్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఈవెంట్స్, ఈ ట్రిగ్గర్స్ వల్ల మనం ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ పైకి వెళ్ళడం ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం లాస్ట్ 6 months నుండి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మిగతా అన్నీ పడిపోయి కొలాప్స్ అయిపోయి ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే ప్రివేల్ అవుతాయంటే కొంచెం టైం పడుతుందండి. అంటే ఇమ్మీడియట్గా అయితే ఐ డోంట్ సీ ఎనీ మేజర్ థ్రెట్ దట్ ఈస్ యాక్చువల్లీ అన్ఫోల్డింగ్. ఇప్పుడు ఈ యుక్రెయిన్ రష్యా వారు మేబీ ఎండ్ అయిపోవచ్చు అనేది లాస్ట్ 2-3 days నుంచి వస్తున్న న్యూస్. మేబీ ఎండ్ అవుతుందేమో అనేది, చైనా కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఏదో కొన్ని జరుగుతున్నాయి కదా. ఒకవేళ వారు ఆగిపోయింది అనుకోండి ఈ 1 month ఈ టైంలో, దానివల్ల మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? ఇది ఒక రిలీఫ్ ర్యాలీ. మళ్ళీ అగైన్ ఈక్విటీ మార్కెట్స్ కానీ ఇప్పుడు ఈ అన్సర్టైన్ సిచ్యువేషన్స్ వల్ల అన్నిటికంటే ఎక్కువ స్ట్రగుల్ అయిన మార్కెట్ ఏదైనా అంటే ఈక్విటీ మార్కెటే అండి, రైట్. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ సిల్వర్ అత్యధికంగా లాభపడ్డాయి. మీరు యాజ్ ఈ అన్సర్టెనిటీకి హెడ్జ్ అగైన్స్ అన్సర్టెన్ ఈవెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ హెడ్జ్ కానీ, ఇవన్నిటి వల్ల యాక్చువల్లీ సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్ అని గోల్డ్ సిల్వర్ అట్రాక్ట్ చేసినాయి. ఈక్విటీ మార్కెట్స్ కానీ ఇవి వోలటైల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వోలటాలిటీ చూపించినాయి. సో నాకు తెలిసి ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ వుడ్ బి ఈక్విటీ మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు దీంతో పాటు ఒకవేళ యుద్ధం ఆగిపోయిందంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ మార్కెట్స్ వైపు వస్తాయి. సో మార్కెట్స్ వైపు అయితే ఎకనామిక్ సైకిల్ మళ్ళీ రివైవ్ అవుతుందండి. సో ఎన్నో కంపెనీలు మళ్ళీ ప్రాఫిట్స్ చూపించే అవకాశం ఉంది. ఆల్ ఇన్ ఆల్ నాకు తెలిసి వరల్డ్ ఓవర్
ఇట్ విల్ బి అ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. ఇప్పుడు ఈక్విటీ పాజిటివ్ అయింది అంటే అది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం మైనస్ అనుకోవాలా? ట్రెడిషనల్గా చూస్తే గోల్డ్ లాంగ్ రేంజ్లో చూసుకుంటే గోల్డ్ అండ్ ఈక్విటీ మార్కెట్స్ యాక్చువల్లీ నెగటివ్ కొరెలేషన్ డిస్ప్లే చేస్తాయండి. బట్ ఇవన్నీ ఈవెంట్ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు రెసెషన్ టైంలో 2008 to 2011 డేటా కనుక చూస్తే గోల్డ్ $700 నుంచి $1,900కి వెళ్ళింది. అదే టైంలో మనం వరల్డ్ ఓవర్ ఈక్విటీ మార్కెట్స్ కొలాప్స్ అవ్వడం చూస్తున్నాం. సో అట్లా మార్కెట్లో అవి నెగటివ్ కొరిలేటెడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. బట్ మీరు లాస్ట్ 50 years డేటా చూసుకుంటే గోల్డ్ పైకి వెళ్ళింది, ఈక్విటీ మార్కెట్స్ కూడా బెటర్ రిటర్న్స్ ఇచ్చినాయండి. సో యూ కెనాట్ సే, ఐ మీన్ ప్యూర్లీ ఈవెంట్ బేస్డ్ డిస్కషన్ వుడ్ బి బెటర్ ఇన్ దట్. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు కేఎస్ఆర్కే చేసిన ట్వీట్ని కొంచెం సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మేబీ పెరగొచ్చేమో అని ఆయన నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే, $200 అవుతుంది కదా ఆయన ఇది అవున్స్ రేటు, మేబీ 100 అయినా చాలేమోలే అని ఎవరిని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంచెం లార్జ్ స్కేల్లో ఏం చెప్తారు వాళ్ళకి? డెఫినెట్లీ గోల్డ్, సిల్వర్ ఆర్ ఈ ప్రైస్లలో కూడా ఇన్వెస్టబుల్ కమోడిటీస్ అండి, అవెన్యూస్ అండి. ఎందుకంటే ఈ అన్సర్టనిటీస్ కానివ్వండి, ఫ్లక్చుయేషన్స్ కానీ ఇంకా రాను రాను పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు జియోపొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, ట్రేడ్ వార్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి వరల్డ్ ఓవర్. సో డెఫినెట్లీ హార్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్లాడియం కానీ, ప్లాటినం కానీ, ఇవన్నీ నాకు తెలిసి గోయింగ్ ఫార్వర్డ్ పైకి వెళ్తూనే ఉంటాయి. కాకపోతే 100% దీంట్లోనే ఇన్వెస్ట్ చేద్దామా, లేకపోతే స్టెప్ బై స్టెప్ మనం అక్యుములేట్ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయడమా అన్నది ఇన్వెస్టర్స్ ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మీ దగ్గర ₹100 ఉన్నాయి, ₹100 తీసుకెళ్ళి సిల్వర్లోనో గోల్డ్లోనో పెడితే రేపు అది అండర్ పర్ఫార్మ్ చేసింది అనుకోండి. అండ్ ఆల్సో నో వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ దట్ యూఆర్ లుకింగ్ ఎట్. మీరు లెట్సే 2 years అనుకోండి, ఈ 2 years లెట్సే ఈక్విటీ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేసినాయి అనుకోండి, న్యాచురల్లీ గోల్డ్, సిల్వర్ అండర్ పర్ఫార్మ్ చేస్తాయి. మరి అట్లాంటప్పుడు మీకు 2 years తర్వాత లాస్ట్ చూస్తుంది. అందుకని ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్ ఎట్లా ఆలోచించాలంటే, నా బాస్కెట్లో అన్ని అసెట్ క్లాసెస్ ఉన్నాయా లేవా, లేదా ఇటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, ఈక్విటీస్ కానివ్వండి, గోల్డ్, సిల్వర్ కానివ్వండి. సో అన్నీ ఇఫ్ నాట్ ఈక్వల్ అట్లీస్ట్ సిచ్యువేషన్ బట్టి మనం కొంచెం ట్వీక్ చేసుకుంటూ ఉంటే మీ పోర్ట్ఫోలియో అన్నది బెంచ్ మార్క్స్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందండి. అల్టిమేట్గా ఏంటి, మనం ఇప్పుడు మనం బ్యాంకులో పెట్టుకుంటే 7%, 8% వస్తుంది. దానికంటే మనం ఎన్నింతలు ఎక్కువ రిటర్న్ గెయిన్ చేసినాం అన్నదే. సో అది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఎందుకంటే క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ పోర్ట్ఫోలియో అన్నీ యావరేజ్గా చేసుకుంటాడు. కొంత రియల్ ఎస్టేట్లో పెడతాడు, కొన్ని స్టాక్స్లో పెడతాడు, కొన్ని సిప్ చేస్తుంటాడు, గోల్డ్లో చేస్తుంటాడు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఇందాక అడిగింది అది ఏమన్నా $100కి వెళ్తుందేమో, కొంచెం పెద్ద మంది దాంట్లో పెట్టేస్తే బెటర్ ఏమో అన్న డిస్కషన్ అయితే వచ్చింది. ఒక 2 years పెట్టేసి $100కి వెళ్తే డబుల్ అయిపోద్ది కదా. ఇప్పుడు 20 lakhs పెట్టాడు అనుకోండి, అది 40కి వెళ్తుంది కదా ఈవెన్ 1 yearలో. అతను $200 పక్కన దాని స్టోరీ పక్కన పెడితే అతనికి డైరెక్ట్గా ఏం చెప్తారు? నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో సిల్వర్ ఈజ్ షైనింగ్ బెటర్ దెన్ గోల్డ్ అనుకోండి. సో ఇంతకుముందు పోర్ట్ఫోలియో కనుక చూసుకుంటే నార్మల్లీ 20-30% కమోడిటీస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఓవరాల్ పోర్ట్ఫోలియో ₹100 ఉంటే $25-30 కమోడిటీస్కి వెళ్తే దాంట్లో మెజారిటీ 80% యాక్చువల్లీ గోల్డ్కి వెళ్తుండే అండి. ఇప్పుడు మారిన పరిస్థితులలో బట్ సిల్వర్ అవుట్లుక్ కానీ, ఇండస్ట్రియల్ డిమాండ్ కానివ్వండి, కాయిన్ డిమాండ్ కానివ్వండి, ఈ ఫోటోగ్రఫీ ఇవన్నిట్లలో ఇండస్ట్రియల్ డిమాండ్ ఫ్యాక్టర్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా ఈటీఎఫ్స్ ఇవన్నీ డ్రైవ్ చేస్తూ ఉన్నాయి సిల్వర్ని. సో సిల్వర్ వచ్చే రోజులలో గోల్డ్ కంటే కూడా బెటర్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. మీరు అన్నట్టు $100 మేబీ పాసిబుల్. సో అట్లాంటప్పుడు గోల్డ్తో ఈక్వల్గా సిల్వర్ని పోర్ట్ఫోలియో ఉంచుకుంటే మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. ఇట్స్ ఆల్వేస్ అవుట్ పర్ఫార్మ్ అంటే మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ రిటర్న్స్కి ఎక్కువ టార్గెట్ చేయడం ఎవరికైనా బెటర్ సిచ్యువేషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.